బ్యాంకింగ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చాలా మంది స్కామ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే మన బ్యాంకుల్ని పోలిన యూఆర్ఎల్స్ తోటి మెయిల్స్ పంపించడం, లింకులు పంపించడం చేస్తున్నారు. సో ఇది మన బ్యాంక్ నుంచే వచ్చింది కాబోలు అనుకుని చాలా మంది ఓపెన్ చేసి తమ క్రెడెన్షియల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ నష్టపోతున్నారు. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అదేంటంటే ఈ డొమైన్స్లో మార్పు. మీరు ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంకుల వినియోగదారుడు కనుక అయ్యుంటే ఇకపైన మీ బ్యాంక్ యూఆర్ఎల్ అంటే డొమైన్ .bank.in అని ఉండబోతోంది. సో జాగ్రత్తగా గమనించండి. ఇది కాకుండా .com నుంచి కానీ, .in నుంచి కానీ, .net నుంచి కానీ మీకు ఈమెయిల్ వస్తే కనుక అది తప్పుడు ఫేక్ ఈమెయిల్ అని అర్థం చేసుకోండి. అదేవిధంగా ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ బ్యాంకులన్నింటినీ కూడా .bank.in కింద నమోదు చేసుకోమంది. ఇకపైన ఆర్బీఐ దీని వ్యవస్థ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. తద్వారా ఇలాంటి ఆన్లైన్ ఫిషింగ్ మెయిల్స్ని వినియోగదారుడు నష్టపోకుండా ఉండడానికి సెక్యూరిటీని ఆర్బీఐ భరోసా ఇస్తోందన్నమాట. ఒకవేళ మీరు కనుక పాత యూఆర్ఎల్తో ఓపెన్ చేసినా కూడా ఈజీగా రీడైరెక్ట్ చేసి .bank.in కి వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించండి.